హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 57 పాయింట్స్ గెయిన్ అయ్యి 75,996 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ 30 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,959 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మిడ్ క్యాప్ అయితే స్లైట్ పాజిటివ్గా 0.3% పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ అయితే న్యూట్రల్గా క్లోజ్ అయింది. ఈ రోజైతే నిఫ్టీ కొంచెం వాలటైల్గానే మూవ్ అయింది. స్టార్టింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా అప్ సైడ్కి డౌన్ సైడ్కి అట్లా మూవ్ అవుతూనే ఉంది. సో ఫైనల్లీ ఈరోజు డే హైస్లో అయితే క్లోజ్ అయింది. లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్లో నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ. ఈరోజు 9th ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లోనే ఉన్న మన ఇండియన్ మార్కెట్స్ అనే నిఫ్టీ ఆల్మోస్ట్ 3% వరకు డౌన్ సైడ్ ఉంది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్లో ఎక్కువగానే సెల్ చేస్తున్నారు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా 4,300 కోట్ల వరకు ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు. మన మార్కెట్స్ని అయితే డిఎస్ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. లాస్ట్ ఫ్రైడే 4,300 క్రోర్స్ వరకు మార్కెట్లో డిఎస్ బై చేశారు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. గ్లాండ్ ఫార్మాకి ఇండోర్లో ఉన్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో యుఎస్ ఎఫ్డిఏ ఫార్మ్ 483 అండ్ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ జోడస్ లైఫ్ సైన్స్లో కూడా యుఎస్ ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ జరిగింది. వాళ్ళ మహారాష్ట్ర ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్లో వాళ్ళకి 0 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అలెంబిక్ ఫార్మాలో కూడా యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అయితే జరిగింది. వాళ్ళ వడోదరలో ఉన్న సాలిడ్ ఓరల్ ఫార్ములేషన్ ఫెసిలిటీలో వాళ్ళకి ఈఏఆర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్తో పాటు వాలంటరీ యాక్షన్ రిపోర్ట్ కూడా ఇష్యూ చేసింది యుఎస్ ఎఫ్డిఏ. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో అమిత్ కుమార్ గారిని మేనేజింగ్ పార్ట్నర్ అండ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ది విప్రో కన్సల్టింగ్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. బిహెచ్ఎల్కి 6,700 కోట్ల విలువ గల ఈపీసీ ప్యాకింగ్ ఫర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చినట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ క్యాపబిలిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి వెక్టార్ టెక్నాలజీస్ అండ్ భైరవ్ రోబోటిక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ వెల్స్పెన్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. యూఎస్ దగ్గర నుంచి నేషనల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్కి 3,000 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ 3,000తో కలుపుకొని మొత్తం 18,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేసింది వెల్స్పెన్ కార్ప్. నెక్స్ట్ ఎన్హెచ్పిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్హెచ్పిసి జాయింట్ వెంచర్స్ ద్వారా 84,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 20 gigawatts పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీని సెటప్ చేయడానికి చూస్తున్నట్టుగా రెడ్ బాక్స్ నుంచి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ కోచిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. కోచిన్ షిప్ యార్డ్ షిప్ రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ కోసం ఏపీతో ఒక ఎంఓ సైన్ చేసింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ Q3 రిజల్ట్స్ చూద్దాం. నెట్ లాసెస్ అయితే 51.3 crores పోస్ట్ చేసింది. అది లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే లాసెస్ తగ్గాయి అండ్ రెవెన్యూ కూడా 3.3% అప్ సైడ్ మూవ్ అయింది అండ్ ఎబిటా కూడా 14.8% అప్ సైడ్ మూవ్ అయింది అండ్ మార్జిన్స్ కూడా 14.8% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ నారాయణ హృదయాలయ Q3 రిజల్ట్స్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ అయితే 2.6% అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ రెవెన్యూస్ కూడా 13.5% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి అండ్ ఎబిటా కూడా 10% అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ టోటల్గా 22.5% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.